లార్డ్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలు రాబోయే కాలంలో దేశానికి సైనికులై నిలబడాల్సిన వాళ్ళు, అనేకులలో ప్రత్యేకించబడ్డవారు, దేశ నలువైపుల వందల కొలది అపార్థాల మధ్యలో వాటన్నిటిని అర్థమయ్యేటట్లు చేయడానికి దేవుని చేత, పరిశుద్ధాత్మ దేవుని చేత బూరలుగా మార్చబడేవారు. దేశం కొరకు 1,00,000 మంది అనేటువంటి మహాదర్శనంలో మీరు పాలిభాగస్తులు. మీ అందరికీ స్వాగతం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీరు వచ్చిన ప్రాంతాలని, మిమ్మల్ని ఇలా భక్తిపరులుగా చేసిన మీ సేవకులను, మీ సంఘాలను నూతన తైలముతో, నూతన జ్ఞానంతో, నూతన మనస్సుతో ఆయన నింపునట్లుగా మిమ్మల్ని పాత్రలుగా వాడుకోవాలి. ఆమేన్. కాలం మారింది, కాలంతో పాటు అన్నీ మారాయి. సమాజం మనం అనుకున్నట్లు లేదు. మనకు నచ్చింది ఏది సమాజం వినట్లేదు. వ్యూహం పాము వంటి వివేకం, పౌరం వంటి నిష్కపటం, ఇది మనకు కావాలన్నాడు ఆయన. దాన్ని నేర్పించడానికే, దేశం కొరకు 1,00,000 మంది పౌలులను తయారు చేయడానికే ఈ ఎంపీఐ అనే వేదిక స్థాపించబడింది. ఆమేన్. క్రైస్తవుడు తన దేశాన్ని గౌరవించకపోతే, దేశాన్ని ప్రేమించకపోతే, దేశానికి సువార్త చెప్పడానికి యోగ్యుడు కాదు అనేది WCM నినాదం. క్రైస్తవుడిలో దేశభక్తి లేకపోతే దేశం కోసం ప్రాణమిచ్చే ప్రేమ కూడా ఉండదు. ఈరోజు 26 జనవరి అందరం రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసా? స్వతంత్రం వచ్చిందేమో 15th ఆగస్ట్, అప్పుడు మనకు విడుదల అని ప్రకటించారు. కానీ అప్పటికీ వారి పరిపాలనలోనే, వారి అడ్మినిస్ట్రేషన్లోనే దేశం ఉండేది. 26 జనవరి టోటల్లీ అడ్మినిస్ట్రేషన్ మన చేతికి వచ్చింది. అలాంటి అద్భుతమైన రోజు. అలాంటి రోజున నేను ఎంపీఐతో మాట్లాడుతున్నాను. దేశంలోని అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంకా చాలా వరకు డిస్టర్బ్ అయి ఉంది. దాన్ని కూడా సరిచేయాలంటే మనందరిలో జ్ఞానము, అవగాహన కావాలి. ప్రజల కోసం ప్రభుత్వాలే చట్టాలను సవరిస్తున్నాయి. అలాంటి ప్రజలకు జ్ఞానము, అవగాహన కలిగితే చట్టమే ప్రజల కొరకు నిర్మించబడుతుంది. ఎంపీఐ కేవలం సువార్త కోసం మాత్రమే కాదు, క్రైస్తవ్యం కోసం మాత్రమే కాదు, భారతదేశం కోసం కూడా. ఎందుకంటే నా దేవుడు న్యాయము స్థాపించేవాడు. న్యాయము ఒక మతానికి సంబంధించింది కాదు, యావత్తు విశ్వానికి, పరలోకానికి కూడా సంబంధించింది. బైబిల్ సెలవిచ్చింది, ఆయన సింహాసనమునకు నీతి న్యాయమే ఆధారమని. మీకు తెలుసా ఏది నీతియో, ఏది న్యాయమో? మనుషుడు గుర్తించకుండా మసిపూసి మారేడుకాయ చేస్తున్న ఈ ప్రపంచానికి పరిశుద్ధాత్మ దేవుని కన్నులు కలిగి మనం ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది నీతియో చెప్పాల్సిన టైం వచ్చింది. మీడియా ఏది చూపిస్తే సమాజం అదే కరెక్ట్ అని నమ్ముతుంది. మీడియా ఏది ఎక్కువ సార్లు చూపిస్తే అదే నిజమని ప్రపంచం నమ్ముతుంది. ఓ పెద్ద మాట చెప్పాలంటే, ఒక అబద్ధాన్ని 100 మంది 100 సార్లు చెబితే 1000 మంది కూడా నమ్ముతున్నారు. అదే నిజమైతే సత్యాన్ని 1000 మంది 1000 చోట్ల ప్రకటిద్దాం. ప్రపంచం నమ్మే రోజు వస్తుంది. ఆమేన్. నా దేశాన్ని శాంతితో, సమాధానంతో నింపగలిగే శక్తి ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంది. ఇంతవరకు ఏ మతం ద్వారా, ఏ కులం ద్వారా, ఏ రాజకీయ పార్టీ ద్వారా, చివరికి పోలీస్ యంత్రాంగం ద్వారా కూడా సాధ్యం కానిది ఒకటి ఉంది. దొంగలను, వ్యభిచారులను, నరహంతకులను, శాడిస్టులను, మంత్రగాళ్లను పూర్తిగా మార్చలేకపోయారు. ఒకవేళ వారు మారినా సరే ఇంకెవరిని మార్చలేకపోయారు. కానీ ఒక బైబిల్ పట్టుకున్నవాడు మాత్రమే మాంత్రికులను, దొంగలను, వ్యభిచారులను, హంతకులను, శాడిస్టులను కూడా మార్చగలిగాడు. వారు మారి 100 మందిని మార్చగలిగారు. నిజమైన దీపం ఈ లోకాన్ని వెలిగిస్తుంది. అదే నిజమైతే క్రైస్తవ్యమే నిజమైన దీపం. దేవుని గ్రంథమే నిజమైన దీపం. అలాంటి గ్రంథం పైన ఎన్నో రకాల బురద చల్లబడింది. అలాంటి క్రైస్తవ్యం ఎన్నో రకాలుగా అపార్థం చేయబడింది. అలాంటి క్రైస్తవుడు సాతాను చేత, అనేక లోభాల చేత ఈడ్చబడుతున్నాడు. శపితమైన శరీరంలో బతుకుతున్నాం, బలహీనమైన శరీరంలో బ్రతుకుతున్నాం. మన మనస్సుకు నచ్చనివెన్నో మన శరీరం మనల్ని బలవంత పెట్టి జయిస్తూ ఉంటుంది. అందులో నుంచి కూడా మనం బయటికి రావాలంటే అది పరిశుద్ధాత్మ దేవుని వల్లే సాధ్యమవుతుంది. నేను మంచివాణ్ణి అని ఎవరికి వారు అనుకుంటే ఎప్పటికీ అది మంచి కాదంట. నీ క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలంట. ఆయన చెప్పాలంట, నువ్వు నా దృష్టికి మంచివాడివి అని. అలాంటి వ్యక్తిత్వాన్ని కూడా నూరిపోయాలి అని బయలుదేరాను. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం నా ప్రయాణం ప్రారంభమైంది. 760 గ్రామాలకు పైగా నేను ఒంటరిగా సువార్త చేసి తిరిగాను. 10 సంవత్సరాలు కష్టపడ్డాను. ఆ తర్వాత ఎన్నో రాష్ట్రాలు తిరిగాను. ఆ తర్వాత 10 సంవత్సరాలంతా దేవుడు దేశ విదేశాల్లో వాడుకోవడం ప్రారంభించాడు. నా మట్టుకు నేను ఒకటి ఖచ్చితంగా ప్రకటిస్తున్నాను, అందరికీ అందరి వారం అవుదాం, అందరినీ అర్థం చేసుకుందాం. అదే నిజమైతే మనం ఈ దేశానికి సంబంధించిన వారం,
దేశంలోని ప్రతి మతానికి సంబంధించిన వారం, దేశంలో ఉన్న ప్రతి జాతి మనవారే. అదే నిజమైతే దేశాన్ని గౌరవిద్దాం. లేచి నిలబడండి. మన జాతి గీతాన్ని ఆలపిస్తూ 26 జనవరి సెలబ్రేషన్ చేసుకుందాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद।